వింధ్యావతి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. చాటుగా సౌదామిని సంతోషిస్తుంది. పదవి వ్యామోహంతో చేసే సౌదామిని చర్యల్ని చూసి క్షీరోత్కంఠ సతమతమవుతాడు. వింధ్యావతి కడుపు నొప్పికి కారణం తన గర్భంలో నాగబంధనం జరిగిందని ఎవరో శ్రేయోభిలాషి ఆకాశవాణి రూపంలో చెప్పాడని జరిగిందంతా చెప్తుంది రాజమాత. ఆ తరువాత ఏంటా లేక వింధ్యావతి నాగబంధనం గురించి మహాదాత్రికి లేఖ పంపిస్తున్నాను. అదేంటి, నీకు రహస్యం ఎప్పుడో తెలిస్తే ఇప్పుడు లేక పంపిస్తున్నావు? ఈ విషయమై ఒక రోజంతా ఆలోచన చేశాను. నీకు వంట చేయడమే వచ్చనుకున్నాను, ఆలోచన చేయడం కూడా వచ్చా? సరి సరి, అదేంటో చెప్పు. వింధ్యావతికి కడుపు నొప్పి రావడానికి కారణం సౌదామిని నాగబంధనం చేయడం వల్ల అని రాసి పంపించేశాను. నీకు రాజు కావాలని ఆశే కాని కనీసం బూజు దులపడం కూడా రాదు. అదేంటి ఉన్నట్టుండి అలానేసావు? లేకపోతే ఏంటి, వింధ్యావతి కడుపులో బిడ్డ చనిపోయి ఆ వింధ్యావతి కూడా చనిపోతే ఆ విషయం తట్టుకోలేక బాధపడుతూ మహేంద్రుడు కూడా చనిపోతాడు. తన ఆశయం నెరవేరక మహేంద్రుడు చనిపోయిన బాధతో మీ చెల్లెలు మహాదాత్రి తాను కూడా చనిపోతుంది. అప్పుడు నువ్వు రాజువవుతావు. నోరు మూసుకొని కూర్చుంటే పని జరిగిపోయేదానికి నోరు చేసుకుంటారంటావేంటి? సంపంగి, ఆ మాత్రం నాకు తెలియక కాదు. ఏది ఎలా జరిగినా ముందు నాకు వర్తమానం ఎందుకు పంపలేదు అని మహాదాత్రి నీ పీక నా పీక కోసేస్తుంది. ఆ మాట నిజమే. వింధ్యావతిని నాగబంధనం నుండి కాపాడడం మహాదాత్రి వల్ల కూడా కాదు. కాబట్టి వర్తమానం పంపడం వల్ల మహాదాత్రికి లాభం లేదు, మనకి నష్టమూ లేదు. ఏమైంది మహాదాత్రి? నా అనుమానం నిజమైంది. సౌదామిని మరో కుట్ర చేసింది. ఏం చేసింది? అన్నయ్య పంపిన ఈ లేఖ చదువు. ఛీ! రాజ్యకాంక్ష ఇంత నీచానికి ఒడిగట్టిస్తుందా? ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేనంత మత్తునిచ్చేది అధికారం, రాజ్యాధికారం. రాజ్యాధికారం కోసం దేన్నైనా వదులుకుంటారు, చివరికి ప్రేమని కూడా. మహాదాత్రి, ఇప్పుడు సౌదామిని బండారం మనం బయట పెడితే ఇదంతా మనం కల్పించిన కట్టు కదా అంటారు. సౌదామినితో గొడవ జరిగింది కాబట్టి ఈ నేరం మోపుతున్నాము అంటారు, ఆధారం చూపమంటారు. సౌదామిని మాటలు మీ అన్నయ్య గారు స్వయంగా విన్నారట కదా? మీ అన్నయ్య సాక్ష్యం చెల్లదు అంటారు. అసలు మీ అన్నయ్య మారువేషంలో మా కోటలో ఎందుకున్నాడు అంటారు. అది నిజమే. మరైతే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? నా ధ్యేయం ఒక్కటే, మణిపుర మహాసామ్రాజ్యానికి వారసుడు పుట్టడం, వాడి ద్వారా నేను మహేంద్రుడి మీద పగ తీర్చుకోవడం. కనుక వింధ్యావతిని కాపాడుకోవాలి, ఆమె గర్భంలో ఉన్న బిడ్డని కాపాడుకోవాలి.
నాగబంధనం విప్పడం ఎవరి వల్ల కాదంటారే? వదినమ్మా, తాళం ఉందంటే తాళం చెవి ఉంటుంది. సమస్య ఉందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. కాకపోతే పరిష్కరించుకోవడం తెలియాలి. నాగబంధనాన్ని విప్పగల మహానుభావులెవరూ మనకి తెలియదు కదా. తెలియదు. మార్గం అన్వేషించాలి. అన్వేషించి మణిపుర మహాసామ్రాజ్య రాజమాతకి చెప్పాలి. మార్గం దొరికినా ఎలా చెప్తాం? మనకి మణిపుర మహాసామ్రాజ్యంలోకి ప్రవేశం లేదు కదా. అధికారికంగా ప్రవేశం లేకపోతే అనధికారికంగా ప్రవేశిస్తాను. అపాయమేమో. ఆశయానికి అపాయాలు అడ్డంకి కాదు. ఈ రాత్రే వెళతాను. ఏంటి ఈ రాత్రికా? 1-2 రోజులు ఆలోచించి. వదినమ్మా, ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు వాళ్ళవి కావు. ఒకటి నిన్న, రెండోది రేపు. నిన్నటి రోజు గడిచిపోయింది. రేపటి రోజు ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి అనుకున్న రోజే కార్యక్రమాలు చక్కబెట్టాలి. నాగబంధనం సంగతి రాజమాతకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మనం చేయించామని తెలిసిపోయిందా? అదే భయపడ్డాను. మనం చేయించామని తెలియలేదు కానీ నాగబంధనం సంగతి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఎవడో శ్రేయోభిలాషిట అదృశ్య రూపంలో వచ్చి చెప్పాడట. శ్రేయోభిలాష అదృశ్య రూపంలో వచ్చాడా? ఎవరై ఉంటారు? అదే అర్థం కావడం లేదు. అయితే మన అదృష్టం కొద్దీ నాగబంధనం ఎలా విప్పాలో చెప్పలేదు. అయితే ఇక మనకొచ్చిన భయమేముంది? ఉంది. మా వాళ్లు బంధించిన నీ మనుషులు నోరు విప్పితే మన పేర్లు బయటకొస్తాయి. ఇంతవరకు వాళ్ళు నోరు విప్పలేదు కదా. ఇక మీదట నోరు విప్పరని నమ్మకమేంటి? మహామంత్రి, రాజగురువు, సైన్యాధిపతి అందరూ వింధ్యావతి కడుపు నొప్పి విషయమై ఆందోళనలో ఉన్నారు. నీ అనుచరుల్ని తప్పించడానికి ఇదే మంచి సమయం. అయితే రేపో ఎల్లుండో వీలు చూసుకొని. వీరా, ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు వాళ్లవి కావు. ఒకటి నిన్న, రెండవది రేపు. నిన్న జరిగిపోయింది. రేపు జరగబోయేది తెలీదు కనుక అనుకున్నప్పుడే కార్యక్రమం చక్కబెట్టాలి. సరే. వింధ్య, కొద్దిగా ఊర్చుకో వింధ్య. కొద్దిగా ఊర్చుకో. రాజమాత నన్ను చంపేయమని చెప్పి వింధ్య, భరించలేకపోతున్నాను. అమ్మా! వింధ్య, కొంచెం ఊర్చుకో వింధ్య. అమ్మా! నొప్పి! అమ్మా! అదిగో వైద్యుల వారు కూడా వచ్చారు. కొద్దిగా ఊర్చుకో వింధ్య. నీకేం కాదు వింధ్య. ఏదైనా విషయం ఇచ్చా. వైద్యుల వారు వస్తున్నారు. కాస్త ఊర్చుకో వింధ్య. అమ్మా! ప్రణామాలు. నొప్పి! వైద్యుల వారు రండి. ప్రణామాలు. నొప్పి భరించలేక వెలువలాడిపోతుంది. చూడండి. లేకపోతున్నాను. నొప్పి! నొప్పి! నాలు కావట్లేదు. అమ్మా! అయ్యో! అమ్మా! అమ్మా! నొప్పి! అమ్మా, ఏంటమ్మా ఇది?
వదినకి ఏమైంది? రాజమాత, వదిన్ని చూస్తుంటే నాకేడుపు వస్తుంది. అమ్మా, వదిన అసలే వట్టి మనిషి కూడా కాదు. వదినా, వదినా, అయ్యో వదినా, మా వదినకి ఎంత కష్టం వచ్చింది. ఈ పాపిష్టి రోగం నాకు వచ్చినా బాగుండేది. భగవంతుడా, మా వదిన్ని కాపాడు. ఉపశమనానికి ఏదైనా ఔషధం ఇవ్వండి. వదినా, ఇవ్వచ్చు కానీ ఔషధం వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగించి వ్యాధిని అణిచిపెడితే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అది కడుపులో బిడ్డకు కూడా హాని కలిగించవచ్చు. పర్వాలేదు, ఇవ్వండి. నా వల్ల కాదు. వైద్యుల వారు, ముందు మా వదిన ప్రాణాలు కాపాడడం ఎలాగో చూడండి. ఏదో ఒకటి చెయ్యండి. సరేనమ్మా, తాత్కాలిక ఉపశమనానికి తక్కువ మోతాదులో ఔషధం ఇస్తాను. తరుణోపాయం తర్వాత ఆలోచిద్దాం. వైద్యుల వారు, మా వదినకి ఏమైంది? అసలు ఈ రోగానికి కారణం? వైద్య శాస్త్రాన్ని అవుపోసన పట్టిన నాకు తెలియని వ్యాధి లేదు, నేను నయం చేయని వ్యాధి కూడా లేదు. లక్షణాలను బట్టి చూస్తే ఇది వ్యాధిగా తోచడం లేదు. గాలి సంబంధమో చేతబడి లాంటి ప్రయోగమో జరిగి ఉంటుందనిపిస్తోంది. ఆ దిశగా ఆలోచించండి రాజమాత. మన చేతుల్లో ఏమీ లేదు. నమ్మి నాదేమీ లేదని, నీవే దిక్కని ఆ భువనేశ్వరి మాతకి నమస్కారం చేసుకోవడమే మనం చేయగలిగింది. అమ్మా, వదినకేం కాకూడదు, ఏం కాకూడదమ్మా. అమ్మా,
వీరా, మహామంత్రి, రాజగురువు, సైన్యాధిపతి అందరూ వింధ్యావతి కడుపు నొప్పి విషయమై ఆందోళనలో ఉన్నారు. నీ అనుచరుల్ని తప్పించడానికి ఇదే మంచి సమయం. ఎవరు? అరవద్దు. అరిస్తే కత్తి గొంతులోకి దిగుతుంది. ఎవరు నువ్వు? ఆత్మ బంధువుని. నువ్వు నిజంగా ఆత్మబంధువే అయితే ఆ కత్తి నా గొంతులోకి దింపు.
అవును, బాధల్ని దిగమింగలేక బయటికి చెప్పుకోలేక శివుడి కంఠంలో గరడంలా నిలుపుకున్నాను. కత్తి గొంతులో దించి నన్ను చంపే, ఈ బాధ నుండి విముక్తి కలిగించు. రాజమాత, మహాధాత్రి, నువ్వా? ప్రాణాపాయం అని తెలిసి ఇంత రహస్యంగా ఎందుకొచ్చావు మహాధాత్రి? చెప్పాను కదా, ఆత్మబంధువునని. వింధ్యావతి మీద ప్రయోగింపబడిన నాగబంధనం గురించి చెప్పడానికొచ్చాను. నాగబంధనం సంగతి అతి గోప్యంగా ఉంచాం. నీకెలా తెలిసింది? నా మార్గాలు నాకుంటాయి, నా వేగులు నాకుంటారు. నాకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోవడం కన్నా మీ అంతఃపుర రహస్యాలు ఎలా బయటికి వెళ్తున్నాయోనని మీరు ఆలోచించడం చాలా మంచిది. అవునమ్మా, రాజమాత, రాజగురువు, మహామంత్రి సామాన్యమైన దుస్తులు వేసుకుని రహస్యంగా అడవి వైపు వెళ్తున్నారమ్మా.